సో హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్. సో గైస్, డైరెక్ట్ పాయింట్కి వస్తా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అమర్దీప్ గారి కారు పైన దాడి అండ్ అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ ఆస్తుల పైన దాడి ఏదైతే ఉందో, సో ఈ దాడికి సంబంధించి పల్లవ్ ప్రశాంత్ గారి మీద అండ్ అదేవిధంగా పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మీద సుమోటో కేసు అయితే విధించడం అయితే జరిగింది. సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఖచ్చితంగా కేసు పెట్టాలి. కేసు పెడితేనే వాళ్ళకి ఇంకోసారి చేయాలి అంటే భయం అయితే వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో రెస్పాన్సిబుల్గా ఉండి ఎవరు ఏదో చెప్పారనేసి ఎవరు కూడా రెచ్చిపోకూడదు. కానీ కొందరు యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్ నుంచి వచ్చి అడ్డగోలు మనీకి ఆశపడుతూ కక్కుర్తి పనులు అయితే చేస్తున్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సో కాల్డ్ రివ్యూవర్ అయినటువంటి సోదీదర్ భయ్య. సో ఈ భయ్య నిన్న ఏం చేశాడంటే, నిన్న జరిగిన కేసు ఏదైతే అంటే కేసు గురించి సో వీడియో చేస్తే అందులో కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఆ వీడియోలో ఏముంది అంటే, ఇక్కడ పల్లవ్ ప్రశాంత్ గారి మీదకి కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోలో కంప్లీట్గా పల్లవ్ ప్రశాంత్కి యాంటీగా మాట్లాడడం అండ్ అదేవిధంగా పల్లవ్ ప్రశాంత్ గారిని ఇమిటేట్ చేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వాడు పైసల కోసం ఏదో చెప్పాడు అనేసి మనం రెచ్చిపోకూడదు. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా అయితే బిహేవ్ చేయాలి. సో ఇలా బిహేవ్ చేయడం వల్ల మనకే కాదు, మన అభిమానించే వాళ్ళకు కూడా చెడ్డ పేరు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా అయితే ఉండాలి. అండ్ ఇక మీరు ఆ వీడియోని మొత్తం గమనించినట్టయితే, ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నా లేకున్నా అమర్దీప్ గారి దాడిపై ఖచ్చితంగా సోదీదర్ భయ్య అయితే హ్యాపీగా ఉన్నట్టు ఆ వీడియోలో మనం ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మనకు వాడు అనుకున్నది ఏంటి అంటే, పల్లవ్ ప్రశాంత్ నెగిటివ్ అవ్వాలి అనేసి అయితే భావించాడు. సో అది మనకు క్లియర్గా ఆ వీడియోలో అయితే అర్థమైపోతుంది. సో ఇక్కడ కంప్లీట్గా అతను బయాస్డ్ కాబట్టి, అతడు కంప్లీట్ డబ్బుల కోసం ఏదైనా చెప్తాడు కాబట్టి అలాంటి వ్యక్తుల మాటలు అసలు ఎవరు కూడా నమ్మకూడదు. ఒకవేళ నేను అలా చెప్పినా కానీ నా మాటలు కూడా ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే అడ్డగోలు మనకి ఆశపడిన కొందరు యూట్యూబర్స్, సో వాళ్ళకి నరం లేని నాలుగు కాబట్టి 100 రకాలుగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తుల మాటలు విని ఎవరు కూడా రెచ్చిపోకూడదు. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా అయితే ఉండాలి. సో చట్టం ఉంది కాబట్టి చట్టం తన ప్రకారం ఏం చేయాలో ఆ పని ఖచ్చితంగా చేస్తుంది. సో ఎవడో రెచ్చగొట్టాడు అనేసి మనం రెచ్చిపోతే మన వెనుక ఫ్యామిలీ అనేది మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కాబట్టి, సో ఇలాంటి రెచ్చగొట్టే మాటలకు ఎవరు కూడా రెచ్చిపోకండి. సో మన ఛానల్ తరఫున సో నేను ప్రతి ఒక్కరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఇలాంటి సిచ్యువేషన్లో రెస్పాన్సిబుల్గా ఉండాలని అయితే మన ఛానల్ తరఫున అయితే కోరుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్. సో నిన్న జరిగిన దాడి గురించి, సోదీదర్ భయ్య చేసిన వీడియో గురించి మీరేమంటున్నారు అనేది కింద ఒపీనియన్ అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంతే భయ్య, ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.